నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. స్నేహ చికెన్ పరిశ్రమ దుర్మార్గాలపై విచారణ జరపాలి. అధికారుల అండదండలు, ప్రజాప్రతినిధుల అభయహస్తం అండగా చూసుకొని రెచ్చిపోతున్న స్నేహ కంపెనీ యాజమాన్యం. పర్యావరణ కాలుష్యం, పంటలు నాశనం, భూములు కబ్జాలు, డెడ్ స్టోరేజీలో జల దోపిడీ, స్థానికులకు ఉపాధి కరువు. ఒకే కులం వారికి చేయూత కంపెనీ నుంచి వస్తున్న కంపుతో ఊపిరి తీర్చుకోలేక శ్వాసకోశ సమస్యలు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలి. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూ కబ్జాలు, జల దోపిడీతో దౌర్జన్యం చేస్తూ వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం పెద్దమందడి మండలం వేల్టూరు గ్రామంలో స్థానిక రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కొన్నేళ్ల క్రితమే స్నేహ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారని, చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకుందన్నారు. పెద్దమందడి మండలం వేల్టూరు శివారులోని 22/1లో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పరిశ్రమ ఆక్రమించి అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని ఫిర్యాదు చేస్తే అధికారులు సర్వే నిర్వహించి రికార్డులు పరిశీలించిన తర్వాత వేల్టూరు శివాలోని సర్వే నెంబర్ 22/1లో 1.25 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నిర్ధారించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని స్నేహ చికెన్ కంపెనీ ఎండీ రామ్రెడ్డికి ఫిబ్రవరి 28, 2024న నోటీసులు జారీ చేశామని అన్నారు. అధికారుల అండదండలు, ప్రజాప్రతినిధుల అభయహస్తంతో స్నేహ ఫార్మ్స్ యాజమాన్యం రెచ్చిపోతుందని, స్నేహ ఫార్మ్స్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పొలాల్లో వదలడంతో అవి పెద్ద మునగల్ చేడు వాగులో కలిసి కలుషితమై సరళ సాగర్ మీదుగా రామన్పా డ్యాంలోకి వెళ్తున్నామని అన్నారు. పరిశ్రమ స్థాపన కోసం అన్ని వర్గాల రైతులతో భూముల్లో తీసుకున్న యాజమాన్యం తమ పరిశ్రమ నుంచి వచ్చే చికెన్ను అందరికీ అమ్ముకుంటున్న యాజమాన్యం ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మాత్రం ఒకే కులం వారికి మంచి ఉద్యోగాలు కల్పిస్తూ పేద వర్గాలను విస్మరిస్తూ అరకొర అవకాశాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు రమేష్ సాగర్, చాకలి రమేష్, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, మ్యాదరి రాజు, దేవర శివ, కుర్వ నరసింహ, శాఖ కొండన్న, గండి చంద్రయ్య, మూలమల్ల రాములు, రాజేష్, బోయ వినయ్, బోయ దాసు, పీటర్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి జిల్లా సరిహద్దులో గల స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కంపెనీ ఏర్పాటు ఉద్దేశం ప్రభుత్వం ఎందుకు మీకు అనుమతి ఇచ్చింది? ఈ స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే మీకు భూసేకరణలో కానీ సహాయపడ్డది, సబ్సిడీలను ఇచ్చి ఉంటుంది. ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అన్ని అనుమతులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒకే వర్గానికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకుంటా, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు ఈరోజు అందులో ఉద్యోగాలు కల్పించకుండా కేవలం ఒక రెడ్డి అనే పదం ఉంటేనే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారట. అంటే ఎంత దౌర్భాగ్యం ఇది! మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంత కులపిచ్చింది మీకు. ఆ కంపెనీ ఓనరు రామరెడ్డి అంట, పని చేయించేది రామేశ్వర రెడ్డి, అందులో లీడర్లు కూడా రెడ్లు ఉంటారు ఎంట్రీ. అరే ఎంత దౌర్భాగ్యం ఇది! గతంలో కూడా మేము బాధ్యతలతో పోతే మా మీద కేసులు చేస్తారు, ఎవరు అడగకూడదు. అది ఏందో లోపల మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నట్టు, ఆ కోళ్ళ దాని వెనుక స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. అందుకే లోపలికి ఎవరు రానియరు. స్విమ్మింగ్ పూల్ పెడుతూ అధికారులను లీడర్లు తీసుకొని దాన్ని అన్నీ వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించుకుంటుంటే వాళ్ళు ఎవరు అడుగుతలేరు. ఎంత దౌర్భాగ్యం ఇది! పోయిన ప్రభుత్వంలో కూడా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీకు సహకరించారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము స్థానిక శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేవరకద్ర కానీ వనపర్తి ఎమ్మెల్యేలు కానీ ఆయన చేసిన సక్రమంగా చేస్తుంటే మళ్ళీ అన్ని అక్రమాలే, భూ కబ్జాలే. ఈరోజు సర్వే నెంబర్ 22/1లో వెల్టూరు శివారు, ఇదే వెల్టూరు శివారులో ఎకరా 25 గుంటలు ఆక్రమణ చేశాడని చెప్పి స్థానిక తహసీల్దారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చాడు. క్లియర్గా రిపోర్ట్ ఇస్తే కూడా మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము. మళ్ళీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? రిపోర్ట్ వచ్చి 10 నెలలు అవుతూ ఉంది, నోటీసులు ఇచ్చి దగ్గర 10 నెలలు అవుతూ ఉంది. మళ్ళీ 10 నెలల నుంచి ఎందుకు చర్య తీసుకుంటలేరు, ఎందుకు వెనకడి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మన స్థానిక శాసనసభ్యులు గారు కూడా, మేఘారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఇదే వెల్టూరు గ్రామస్తులు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు దాని మీద ఎంక్వైరీ చేయించిండ్రు. మళ్ళీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక
మీరు ఆయనను మీరే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆయన ఇంత చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఓపికతో ఉన్నారని చెప్పి మేము సందర్భంగా అడుగుతాను. మళ్ళీ కానాయపల్లి శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్తాడు అంటే ఆయన ఉద్దేశం ఎంత తీసుకెళ్ళాలి? 10 లక్షల చొప్పున లీటర్ల చొప్పున వాటర్ తీసుకోవాలి. మళ్ళీ ఎంత మించకూడదు, అది 0.012 టీఎంసీలు కూడా సంవత్సరానికి మించకుండా తీసుకపోలే. కానీ మొన్న ఎండాకాలంలో డెడ్ స్టోరేజ్ ఉన్నా కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్ళినట్టే ఇక్కడ రైతులు నీళ్ళు లేకుండా ఎండిపోయినా ఏం కాదు, సాగునీరు లేకుండా ఏం కాదు, తాగునీరు లేకుండా రైతులు చనిపోయినా ఏం చేసినా ఈరోజు స్నేహవానికి మాత్రం నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఆయన వ్యర్థ పదార్థాలు ఎక్కడ వదులుతున్నాడు? దాదాపు ఒక పెద్ద మునుగలు చేయడు, తర్వాత ఈ యొక్క బలిదిపల్లి మధ్యలో ఒక దర్గా ఉంటుంది జేబీ దగ్గర, అక్కడ మన జాతీయ పక్షి నెమలి కానీ రాష్ట్ర జంతువు జింకలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. మళ్ళీ ఆ నీళ్లు కలుషిత నీళ్లు తాగడం వల్ల ఈయన వ్యర్థ పదార్థాలు వదిలి దగ్గర 5 గ్రామాలు అక్కడ 19వ ప్యాకేజీ కింద అక్కడ వెళ్తే 19 కిలోమీటర్లు ఇక్కడ నుంచి బలిదిపల్లి నుంచి పెద్ద మునుగలు చేయడం తర్వాత ఇక వెల్టూరు అడ్డాకలు ఇవన్నీ ఉన్నాయి. ఆ చెరువులలో కలిసి ఆ కలుషితమైన నీళ్లు తాగి జాతీయ పక్షులు చనిపోతున్నాయి, రాష్ట్ర జంతువులు చనిపోతున్నాయి, గొర్రెలు బర్రెలు చనిపోతున్నాయి, పశువులు కూడా చచ్చిపోతున్నాయి. ఆ గొర్రెలు కూడా ఇక్కడ పెరిగిన గొర్రెలే కాబట్టి ఆ మాంసం తిని కూడా ప్రజలకు కూడా అనేక రోగాలు, చర్మవ్యాధికి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. మరి వీటిపైన 10 నెలల నుంచి గతంలో 5-6 నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి నుంచి. కానీ అధికారులు అక్కడ తీసుకునే లంచాలకు అలవాటు పడి ఈరోజు ఈ చర్య తీసుకుంటలేరు. మళ్ళీ ఈ సందర్భంగా వనపర్తి కలెక్టర్ గారికి, మామనార్ కలెక్టర్ గారికి కూడా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు మీ దృష్టికి వచ్చినా కూడా 10 నెలల నుంచి మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు? దాంట్లో మీ వాటా ఎంత ఉందో ఈరోజు బయటకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. మీ వాటా లేకపోతే దాని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? వాడికి ఒకటే బింకం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాతోనే టిఫిన్ చేసిపోతారు, మాతోనే భోజనం చేస్తారు, ఎవడు అడిగేటోళ్ళు లేడని. నిజంగా ఈ సందర్భంగా నేను నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా వాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక అక్రమాలు చేస్తూ ఉన్నాడు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు, ఈరోజు వ్యర్థ పదార్థాలు చెరువులలో వదిలి ఈరోజు కలుషితం చేస్తూ ఉన్నాడు. అటు ఉంటే అక్కడ మీరు టిఫిన్ చేయడం వలన వాళ్ళ మీ సపోర్ట్ వాళ్ళకు ఉందని చెప్పి ప్రజలకు తప్పుడు సంకేతం పోతా ఉంది. ఏ కార్యకర్తకు చెప్పినా కూడా మంచి నాశారం చేస్తాడు, భోజనవారం చేస్తాడు. మళ్ళీ అంతను పోయి తిని ఆ పాపం మీరెందుకు మూట కట్టుకుంటారు? అందుకే వాని మీద చర్యలు తీసుకునే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఈరోజు విశ్రమించి కూడా పోరాటం చేస్తుంది. దీనిపైన ఈరోజు గతంలో కూడా మానవ హక్కుల కమిషన్లు వేసినాం, అక్కడ ఆ రిపోర్టు కూడా వస్తుంది. దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వేస్తాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా ఆశ్రయించి స్నేహ చికెన్ పరిశ్రమను ఈరోజు మూసేసే వరకు కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి విశ్రమించకుండా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ప్రజా ఆరోగ్యం పైన, ప్రజా ఆరోగ్యాన్ని అనారోగ్య పాలు చేస్తున్న స్నేహ కంపెనీ, ఈరోజు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేస్తున్న స్నేహ కంపెనీ, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలను ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న స్నేహ కంపెనీని కూడా మీ సహకారం ఉండకూడదు. ఈరోజు మీరు ప్రజల వైపు ఉండాలని చెప్పి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.